నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. బేగాల కోసం ఆమె ఫోన్ చేసింది. నిన్న పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆయన 10 రొట్టెలు అయితే తీసుకున్నాడు మొత్తము. గుడ్ మార్నింగ్. టైం 11 కావచ్చుంది. టైం 11 కావచ్చుంది. 10:43. మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. మనలో పెట్రోల్ కూడా లేదు. వస్తాను పెట్రోల్ పట్టేయాలి అంటే ఒక్క పాయింట్ కన్నా ఒక్క రూపాయి పైకి ఉన్నది. ఇప్పుడు మా మేడం బయట తిరిగి వచ్చింది అనుకో, ఆ పాయింట్ దగ్గరికి వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చి పట్టి చేస్తుంది, సరిపోతుంది. ఒక పాయింట్ ఉండగానే పట్టియాలి. మేడం వాళ్ళ కొడుకు అయితే తమ్మీమికి వచ్చినారు. తమ్మీమి సూపర్ మార్కెట్ ప్రశాంతంగా ఉండదమ్మా. నిన్న అయిపోయింది కదా పండగ, ఈరోజు కూడా ప్రశాంతంగా ఉన్నది, ట్రాఫిక్ లేకుండా. నన్ను అయితే లోపల రమ్మని చెప్పలా, వాళ్ళిద్దరే. ఇంకా వాళ్ళ కొడుకు వస్తే నన్ను రావద్దు, నన్ను ఏమో పిలిచదామా, వాళ్ళ కొడుకు రాకపోతే పిలుస్తుంది. మా మేడం సిగరెట్లు తాగుతుంటుంది కదా, దా ఈ చాక్లెట్లు వేసుకుంటుంది నోట్లో, 2 పారేసిపోయినది. ఓయమ్మా దండిగా వేసిందేడా, భలే ఉంటాయి ఈ చాక్లెట్లు, మెంత్ బాగుంటాయి. నాకు కూడా అప్పుడు చాక్లెట్ల పండగ కాకపోతే ఇచ్చినారు, భలే ఉన్నాయి. ఈ బండి చూసినారా, భలే ఉన్నది కలరు. ఈడొక బండి ఆడొక బండి, 2 భలే ఉన్నాయి. ఈ కలర్ అయితే భలే ఉన్నది, వెరైటీగా. అయిపోయింది షాపింగ్. పిల్లోని కటింగ్ షాప్ తీసుకోవాలంటే మళ్ళీ పిల్లడు కూర్చో ఉన్నాడు. అంటే పెట్రోల్కు డబ్బులు అడగాల. హలీబాక్మా, ఓకే. పాలు కూడా కావాలంట. ఈ వారంలో 3 సార్లు వచ్చినాం. శుక్రవారం రోజు, మళ్ళీ మధ్యలో, మళ్ళీ ఈరోజు శుక్రవారం కాదు, బేస్తారం రోజు వచ్చేసినాం. 3 రోజులు, వారంలో 3 సార్లు. కటింగ్ కూడా అయిపోయింది. ఎట్టో ఈ షాప్ తెరుస్తున్నారు, ఎందుకంటే ఈరోజు కూడా పండగ, 2 రోజులు పండగ చేసుకున్నట్టున్నారు. ఇల్లు అన్నీ మూసేస్తున్నారు. పిల్లోని కార్లోకి వచ్చి పెట్టి లోపలికి వచ్చా జమియాలోకి. పాలు తీసుకున్నా కానీ ఇంకా పెట్రోల్ పట్టించుకోవాలి. ఆమె కార్డు కావాలంటే అంగళ్ళన్నీ మూసేస్తున్నారు. ఇంతకుముందు జమియాలని దొరుకుతాను, ఇప్పుడు దొరకడం ఫుల్ అగ్దర్. ఆడ దొరికింటే ఆడ తీసేసుకునిండు, ఇంకా ఆడ దొరకలా. ఇంకా డ్యూటీ అయిపోలా, కానీ ఇంకా పెట్రోల్ కూడా ఉన్నది. అంటే మేడం డ్యూటీ అయిపోయిందిలే, ఇది పట్టించేస్తే ఫుల్ అయిపోతుంది. కరెక్ట్గా మనం ఒక పాయింట్కి పట్టినట్టు, ఒక పాయింట్ ఉండగా. ఇక్కడ ఉన్నది బకాల ఈ పెట్రోల్ బంక్ కాడే, ఆడ పెట్రోల్ పడతాను, ఇక్కడ అడుగుతాం ఒకసారి. ఇక్కడేమో ఉన్నదంట, కానీ ఆయనకి క్యాష్ వద్దంట, కార్డు ద్వారా ఇవ్వాలంట. మనకు కార్డులో లెక్కలేదు. కరెక్ట్గా 100 రియాలు కొట్టింది, 45 లీటర్లు. ఎట్టో 100 రియాలకే పట్టింది. 105, 110 పడుతుంది మామూలుగా. అంటే ఉన్నది లేదు ఇంట్లో, అందుకు. కార్డు మాఫీ కుళ్ళు గొప్పలు. కూటి కోసం అప్పల్ రాజు గిన్నెలు ఎత్తుకోమి ఆమెకి ఇచ్చినాడు. బిర్యానీ చేసింది ఈరోజు, చాలా రోజుల తర్వాత. పెరుగు అడిగిన, అందుకే. ఈ బిర్యానీలో పెరుగు వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది. ఇది వేసుకొని ఆడ తింటాం, టమాటా పచ్చడి, అదే డక్కు సెంటర్ దాన్ని వీళ్ళ భాషలో. వీళ్ళు అదే తింటారు. ఇలాగ పండగ ఈరోజేమో మనం చేసుకున్నట్టు ఈరోజు చేసుకుంటున్నారు. ఈరోజు బిర్యానీ చేశారు, నిన్న హోటల్కి. ఇదే
ఈరోజు బిర్యానీ రోజు ఆ బుడ్డ బియ్యం ఇస్తామనింది. ఈరోజు ఎట్టో బిర్యానీ చేసింది, చికెన్ బిర్యానీ. ఇంకా పెరుగు అడిగిపించుకున్నా. ఇంక ఇదేమో సలాడు. నిన్న అనుకున్నా స్పెషల్ కూడా ఏమైనా వస్తుందేమో పండగ కదా అని. నిన్న రాలా కానీ ఈరోజు వచ్చింది. స్పెషల్ అంటే అదే బిర్యానీ, కప్సా టైపు. ఇదే స్పెషల్ ఈరోజు. పీసులు మాత్రము చికెన్లో మాత్రము మామూలుగా చికెన్ పులుసు చేసే దండికి ఇచ్చేది. దీంట్లో మాత్రము ఇది ఇచ్చింది అంతే. అంత అన్నం పెట్టింది, ఈ ఒక్క రవ్వ ఇచ్చింది. అన్నం దండి కొనాలి. టేస్ట్ చెప్పాల్సి వస్తుంది. అది చూస్తాం. ఏ అతకపోయింది ఇదే ఏమన్నా ఇంట్లో తాడు ఉన్నది, మ్యాగ్నెట్ తాడు, అందుకు అతకపోయింది. మేడం ఫోన్ చేసింది, 3:35 అయింది. బయటికి పోవాలా, బండి స్టార్ట్ చేయడానికి అనింది. మేడం అయితే హేరాకు వచ్చింది. ఈ ఏరియా పేరు హేరా అంటారు. ఇసారా హేరా. దీంట్లో పోయింది, దీంట్లో ఏందో తీసుకుంటుంది. అదేమో కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్డు, ఇది హేరా రోడ్డు. ఆ నుంచి ఇటు లోపలికి వచ్చినాం. ఏదో తీసుకుంటుంది, గవ్వనో ఏదో కానీ ఉండేది. గవ్వ, తమ్మరు అవన్నీ ఉన్నాయి. దాంట్లో పోయింది. ఇది ఇప్పుడే వచ్చేసినాం వాడి నుంచి. అది కొత్తగా పెట్టినారంట, గవ్వ కోసం పోయింది మా మేడం. ఇంకెప్పుడు తెచ్చినా ఆడే దేవ ఇంకే అంటుంది. ఎందుకంటే ఆయన ఏమో కొత్తగా పోయిందని, బాగా సామాన్లు తీసుకునిందని ఆయన ఏదో ఒకటి చాక్లెట్ బాక్స్ ఇచ్చినాడు ఫ్రీగా. అందుకు ఇంకెప్పుడు పోయినా ఈడికే రాదు, ఇంక భలే ఉండా ఏడంట ఆయన ఫ్రీగా ఇచ్చానే. గుర్తుపెట్టుకో, ఇది నేను ఎప్పుడు గవ్వదేమోనే ఈడికే రావే. సర్లే మేడం. కేక్ ఓ నిజమా? ఓకే అప్పుడు తెచ్చినాం చూడు కేకు, అది ఇప్పుడు ఇచ్చిందాం. మేడం ఎత్తి పెట్టుకునిందంట, చెత్త ఇచ్చింది. ఫైనల్ డ్యూటీ, చెత్త డ్యూటీ మనకు ఇది. ఏమో ఈరోజు భిన్న ఇచ్చేసింది. మామూలుగా అయితే 7:30, 8కి ఆ టైంలో వచ్చేది. ఇంకా 6:30 టైము. ఫుల్ వెళ్తున్నాడు చూడు మేడం. ఏమోలే, ముందే ఇచ్చేది మేలు. ఈ పంచాయతీ కూడా అయిపోతుంది ఆడికి. ఇన్ని రోజులు ఎట కాపాడినారో ఏమో దీన్ని. చల్లగా ఉన్నది, ఫ్రిడ్జ్లో పెట్టారు బాగా. ఇక్కడ స్ట్రాబెరీ మొత్తం ఎన్ని స్ట్రాబెరీలు ఉన్నాయి స్వామి. స్ట్రాబెరీ అట్టే పెట్టినారు. చూద్దాం టేస్ట్. బాగుంది. ఇవి అయిపోయినాయి, స్ట్రాబెరీ పని అయిపోయింది. ఇంకొద్ది రోజులు అట్టే పెడితే అయిపోతాయి. చూడ మరక వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నిన్న మా మేడం వాళ్ళు మొత్తం కలిసి హోటల్కి పోయినారు కదా, ఆ హోటల్ పేరు ఏందో కామెంట్ చేసేయండి. బీగాలు అయితే ఇచ్చేసిన, ఆమె ఫోన్ చేసి బీగాలు తీసుకోరా, ఇంకెవరు బయటికి పోర్లే అని చెప్పేసింది. ఆమెకి మొత్తం తెలుసు కదా, లోపల ఎవరన్నా రెడీ అవుతా అంటే తెలుస్తుంది బయటికి పోతారా లేదా అని. ఎవరు పోరు వెంకి, ఎవరు పాటుకు వాళ్ళు రూమ్లో ఉన్నారు, బీగాలు ఇచ్చానింది. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బాయ్.